మిత్రులారా నమస్తే. ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా, ఆ భాష ఈ భాష, ఆ రంగమా ఈ రంగమా అని లేదు. ఎక్కడ చూసినా మహిళలు పనిచేసే చోట ఒకటే మాట, అదే లైంగిక వేధింపుల మాట. మనకి కేరళ గురించి తెలుసు. ఎడ్యుకేషన్ రంగంలో అడ్వాన్స్డ్ స్టేట్, కల్చరల్గా, పొలిటికల్గా, సోషల్గా, అన్ని రంగాల్లో కూడా అదొక అడ్వాన్స్డ్ స్టేట్ అనుకుంటాం. సాహిత్యపరంగా అద్భుతమైనటువంటి అభ్యుదయకర విప్లవకర సాహిత్యం అక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది. అలాగే సినిమాలు ఎంతో విప్లవాత్మకమైనటువంటి సామాజికమైనటువంటి తాత్వికమైనటువంటి సినిమాలు అక్కడి నుంచి మనకు వస్తాయి. ఇక అక్కడే ఎడ్యుకేషన్ రేటు ఎక్కువ అనేటటువంటి విషయం మనకి ఎలాగూ తెలుసు. సో ఇన్ని రకాలుగా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి స్టేటు ఒక విషయంలో మాత్రం అన్ని చోట్ల ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉందని అర్థమైపోయింది. అదేమిటయ్యా అంటే సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల విషయం. ఈ విషయంలో మాత్రం కేరళ కూడా ఇతర ప్రాంతాలకి ఏమీ తీసిపోదు, ఒక మెట్టు ఎక్కువగానే ఉందని చెప్పి హేమా కమిటీ సమర్పించినటువంటి రిపోర్టు ద్వారా అర్థమైంది. ఇప్పుడు ఆ రిపోర్టులో ఉన్నటువంటి విషయాలు, వెలుగు చూస్తున్నటువంటి సత్యాలు మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసి అందరూ కూడా ఆశ్చర్యంగా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కేరళలో కూడా ఎలా జరుగుతుందని ఆశ్చర్యపడాలి. మనం అందరం కూడా ఆశ్చర్యపడాలి, ఆవేదన చెందాలి. అంటే అక్కడ ఇక్కడ అని లేదు, మహిళల పట్ల ఎక్కడ అయినా సరే ఇదే విధమైనటువంటి ధోరణి. హేమా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వెలుగు చూసినటువంటి నిజాలు ఏం చెప్తున్నాయంటే అక్కడ ఆర్టిస్టులు కానీ, అక్కడ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఈవెన్ టెక్నీషియన్స్ కానీ, చిన్న చిన్న వర్కర్స్ కానీ ఎవరైనా సరే చిన్న అవకాశం కావాలంటే అక్కడ ఉన్నటువంటి బిగ్ షాట్స్కి వాళ్ళు పెద్ద పెద్ద అవకాశాలే ఇవ్వాలి వాళ్ళకి. అంటే తమను తాము సమర్పించుకుంటేనే కానీ అక్కడ అడుగు పెట్టడానికే అవకాశం లేదు అనేటటువంటిది పచ్చి నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో పేర్లు బయటకు వస్తే పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయని చెప్తున్నారు. అయితే హేమా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఆ కమిటీ ఏం చెప్తుందయ్యా అంటే మా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, టేపులు ఉన్నాయి, వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. కానీ మరి యాక్షన్ తీసుకోవడానికి ఏమిటడ్డు, ప్రభుత్వానికి ఏమిటడ్డు? కానీ అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆర్టిస్టులు కానీ, ఆ మహిళా వర్కర్స్ కానీ అందరూ కూడా చెప్పింది ఒకటే, కండిషన్ పెట్టింది ఒకటే, అయ్యా మా పేరు బయట పెట్టకండి. మా పేర్లు బయటికి పెడితే మా అస్తిత్వానికి, మా ఉనికికి ప్రమాదం, మా ప్రాణాలకు కూడా ప్రమాదం. మా జీవితాలు ఎలాగూ పోతాయి, మా ఉద్యోగాలు ఎలాగూ పోతాయి, మాకు అవకాశాలు ఎలాగూ పోతాయి. కానీ మొత్తం మా ఉనికే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు నమస్కారం, మా పేర్లు బయటకు రానివ్వకండి. ఇది అయితే అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ వారు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ కమిటీ సమర్పించినటువంటి నివేదికలో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా బయట పెట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. నిజమే, అక్కడ ఉన్నది లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంటు. నిజమే, చర్యలు అయితే తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే చర్యలు తీసుకోవాలి, తప్పదు. కానీ అక్కడ గవర్నమెంట్ చెప్తున్నది ఏమిటంటే ఒక్కరైనా ముందుకు వచ్చి పేరు చెప్పాలి కదా. ఫలానా వ్యక్తి వచ్చి ఇదిగో ఫలానా వ్యక్తి నా పట్ల ఇట్లా ప్రవర్తించాడు, ఇది డిమాండ్ చేశాడు, నాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలంటే తను ఈ అవకాశాన్ని కోరుకున్నాడని చెప్పేసి ఒక్క పేరైనా చెప్పాలంటే నేను ఇమీడియట్గా చర్య తీసుకుంటానని అక్కడ ముఖ్యమంత్రి బల్లగుద్ది చెప్తున్నాడు. ఎవరు ముందుకు రావట్లేదు. అక్కడ హేమా కమిటీ వారు కూడా చెప్పింది ఏమిటంటే మీరు విమెన్ వర్క్ ప్లేసెస్లో ఎప్పటికైనా సరే భద్రతా చర్యలు తీసుకోండి, సరైన సదుపాయాలు ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా, వాళ్ళ పనిచేసే చోట్ల అనేటటువంటి విషయాల్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఆ వ్యక్తుల పేర్లు అప్పుడే ఎవరు ఏం బయట పెట్టొద్దు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ అని చెప్తున్నారు. విషయం ఇది. అసలు వ్యక్తుల పేర్లు బయట పెట్టి బయటకు వచ్చి మహిళా రెస్లర్స్, మనకు తెలుసు కదా మహిళా మల్లయోధులు, ఆ రెస్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రజ్భూషణ్, ఆయనే మా పట్ల వేధింపులకు
పాల్పడుతున్నాడు రా బాబు, మమ్మల్ని కాపాడండి నాయన అని చెప్పి రోడ్డు ఎక్కితే మహిళా మల్లయోధులకే దిక్కు లేదు. పేరు చెప్పి సాక్షాత్తు వాళ్ళే బయటకు వచ్చి చెప్తే వాళ్ళకే దిక్కు లేదు కదా. అసలు ఏ పేరు చెప్పకుండా ఎవరు ముందుకు రాకుండా అక్కడ చర్య తీసుకోమని ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఒకటైతే జరుగుతుంది, ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా మీటూ అనేటటువంటి ఉద్యమం స్టార్ట్ అయింది. మన తెలుగులో కూడా ఆర్టిస్టులు కొందరు బయటకు వచ్చి పేరుతో సహా బయట పెట్టడానికి రెడీగా ఉండి ఇక్కడ చాలా ఉద్యమాలు చేశారు. మన తెలుగులో కూడా మీటూ ఉద్యమం సాగింది, నేషన్ వైడ్గా మీటూ ఉద్యమం సాగింది. ఇదంతా కూడా జరిగింది. అయితే దీనివల్ల ఒక వ్యక్తి శిక్షింపబడ్డా, ఒక వ్యక్తి అయినా జైలుకి వెళ్ళాడా, ఒక బిగ్ షాట్కైనా సంకెళ్ళు వేశారా, బుద్ధి చెప్పారా అంటే అది జరగలేదు. కానీ కనీసం ఇట్లాంటి ఆందోళనలు చేయడం వల్ల, ఇట్లాంటి రిపోర్టులు రావడం వల్ల, ఇట్లాంటి కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు ఎంత సురక్షితంగా ఇక్కడ ఉన్నారు, ఎంత భద్రతంగా ఉన్నారు, ఎంతో అడ్వాన్స్డ్గా మేము ఉన్నామని చెప్పుకునే చోటే ఇగో ఇంత దిగజారిపోయినటువంటి కండిషన్స్ ఉన్నాయే అని మనకి ఈ ప్రపంచానికి తెలియడానికి ఇగో ఇట్లాంటివి నిజాలు వెలుగు చూస్తేనే కానీ అవకాశం లేకపోతుందన్నమాట. అయితే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా కనీసం కోర్టులలో కదలిక వస్తుంది, ఆదేశాలు జారీ చేయబడతాయి, కమిటీలు ఏర్పాటు చేయబడతాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాబడుతుంది. ఆ ప్రభుత్వం కనీసం ముందుకు కదిలి ఒక నిఘా పెడుతుంది. మహిళలు పనిచేసే చోట భద్రత ఎంత మేరకు ఉంది, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి సురక్షితమైనటువంటి వర్క్ ప్లేసెస్ని ఎట్లా మనం ఆ అనువైనటువంటి వర్క్ ప్లేసెస్ని ఎట్లా కల్పించాలి, ఏం చేయాలనేటటువంటి ఆలోచన చేయడానికైనా ప్రభుత్వాలు తగుమోస్తరు చర్యలు తీసుకోవడానికైనా ఇట్లాంటి నివేదికలు, ఇట్లాంటి ఉద్యమాలు పనికొస్తాయన్నమాట. ఏది ఏమైనా మిత్రులారా, కేరళ లాంటి చోట ఇంత అధ్వాన స్థితిలో మహిళా ఆర్టిస్టులు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేటటువంటిది మనకి అర్థమైంది. సో అక్కడే అలా ఉంటే దేశం అంతా ఎలా ఉంది, ఎలా ఉండొచ్చు మనం ఊహించుకోవచ్చు, ఊహ చేసుకోవచ్చు. ఏది ఏమైనా పరిస్థితులు త్వరలోనే అక్కడ మెరుగుపడతాయని, కనీసం బిగ్ షాట్ అయినా, ఒక్క పెద్ద తలకాయ పేరైనా బయటకు వస్తుందని మనం ఎదురు చూద్దాం. మిత్రులారా, ఇది వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.